కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సొసైటీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. చేనేత సొసైటీని ఆప్కోలో విలీనం ఆపాలని చేనేతలు వామపక్షాలతో కలిసి వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టడం హైటెన్షన్ కు దారితీసింది. చేనేత సొసైటీని ఆప్కోలో విలీనం చేయడం కూటమి ప్రభుత్వ కుట్ర అంటూ ఫైర్ అయ్యారు. చేనేత సొసైటీ విలీనంపై కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిపై మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆప్కోలో విలీనం ఆపేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. అయితే సొసైటీ వద్ద ఆందోళన చేస్తున్న వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెటింగ్ మర్జ్ అంటే ఏంటో ఆ డెఫినేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మార్కెటింగ్ మర్జ్ అంటే ఏంటి? ఆప్కో ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర నుంచి సరుకు తీసుకెళ్లి ఆ సరుకుని అమ్ముతున్నారు కదా. ఈరోజు కొత్తగా ఏం చేస్తారు? ఈరోజు కొత్తగా ఏం చేస్తారు అని మిమ్మల్ని అడుగుతున్నాను. మర్జ్ చేయడం అంటే ఏంటి? YWCS లో ఉన్న అవుట్లెట్స్ ఏవైతే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఉన్నవన్నీ కూడా విలీనం చేస్తారంట. దాంట్లో కొన్ని సొంత స్థలాలు ఉన్నాయి. విలీనం చేయాల్సిన అవసరం ఏంటి? మీరు మార్కెట్ చేయాలంటే సరుకు తీసుకెళ్ళండి, ఇక్కడ కొనుక్కొని వెళ్ళి మీ ఆప్కో అవుట్లెట్స్ లో పెట్టుకొని అమ్మండి. అంతేకాని విలీనం చేసినంత మాత్రాన మీరు ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటారా? విలీనం వెనకాల ఏం కుట్ర ఉందో అది కూడా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆప్కోలో స్టాక్ తీసుకెళ్తున్నారు కదా, ఆ స్టాక్ కి ఫస్ట్ డబ్బులు ఇమ్మని చెప్పండి, అమ్మిన స్టాక్ కి డబ్బులు ఇమ్మని చెప్పండి. అది చెయ్యరు. అయినా రాష్ట్రంలో ఎన్నో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా. ఈ కోఆపరేటివ్ సొసైటీ అన్నిటినీ వదిలేసి లాభాలలో ఉన్న YWCS కోఆపరేటివ్ సొసైటీయే ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నారు? ఆ అవుట్లెట్స్ ని ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆన్సర్ ఇమ్మని చెప్పండి వాళ్ళకి. దీనిపై మీరు చెప్పండి, మీకేం అర్థమైందో చెప్పండి. విలీనము సొసైటీని చేయటం లేదు, సొసైటీ అవుట్లెట్స్ ని చేస్తున్నారు. సొసైటీ అవుట్లెట్స్ అంటే ఏంటి? సొసైటీ ఆస్తులు.